సంఘ నిర్మాణం మరలా సంఘ స్థలం మాకు అనుగ్రహించాలి. మరలా నిర్మాణం ప్రభుత్వమే కట్టివ్వాలి. అందులో దేవునికి సంబంధించిన కార్యం జరగాలి. ప్రజల క్షేమం కొరకే కార్యం జరగాలి. చట్టం ఏమైందన్నది అడగటం మాకు కాదండి. కేవలం మాకు కావాల్సింది చర్చి. ఎక్కడ రోడ్డు పక్కన చర్చి ఉన్నా ఎవరు పల్లగొట్టట్లేదు. కానీ ఇక్కడ స్థలం డబ్బులు పెట్టి కొనుక్కొని దానికి మేము గట్టిగా కట్టుకుని పునాదులు వేసి కట్టుకున్న చర్చిని పడగొట్టడానికి వాళ్ళకి ఏం అధికారం? ఇళ్ళు పగలు కొట్టారండి, మీకు అధికారం ఉంది. చర్చిల మీద ఏం అధికారం ఉంది మీకు? ప్రతి ఒక్కరు చర్చి కానీ గుడిని కానీ ఎంతో ప్రేమతో పూజిస్తారు. ప్రతి ఒక్క నాయకులు కూడా, అధికారులు కూడాను, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఒక చర్చి అన్న ఒక గుడి అన్న ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇక్కడికి వచ్చిన 15 మంది లాయర్లకు కానీ, వచ్చిన 200 మంది పోలీసు వాళ్ళకి కానీ ఇక్కడ ఎటువంటి కూడా వాళ్ళకు కనీసం జాతి దయ అనేది లేనే లేదు. పోలీసు వాళ్ళు అవతల అపోజిషన్ వాళ్ళు ఏది చెప్తారో అది మాత్రమే చేస్తున్నారు. మేము అడ్డుపడి మమ్మల్ని పడగొడతారా, మా మీద తొక్కిస్తారా అంటే తొక్కిచ్చేస్తాం మిమ్మల్ని అన్నా కూడా పోలీసు వాళ్ళు మౌనంగా ఉన్నారండి. మౌనంగా ఉన్నారు. సరే, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేశారు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. చర్చి పరిస్థితి ఏమిటి? మేము ప్రతిరోజు తప్పి రోజు మేము చర్చిలో ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కోసం, మా ఒక్కల కోసం కాదు, మా సంఘాల కోసం కాదు, మా బిడ్డల కోసం కాదు. తెల్లారితే చర్చిలో ప్రార్థనలు జరిగేది కేవలం నాయకుల కోసం, అధికారుల కోసం మేము చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నాయకులైన వారు, అధికారులైన వారు ఈ విధంగా కుప్పకూలిస్తే చర్చికే సరి అయిన పరిస్థితి అండ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి? ఒక గుళ్ళకు కూడా పరిమితమా? చర్చికి పరిమితం లేదా? చర్చి వాళ్ళకి ఏం చేయగలుగుతున్నారు? మేము ప్రార్థన చేస్తున్న స్థలాలు మమ్మల్ని పడగొట్టి తొక్కిచ్చేస్తా ఉన్నాడు అమీనాలు. మీరు సస్తే మాకు అభ్యంతరం ఏమీ లేదన్నాడు. పదే ఆడ మనుషులు, ఆడపిల్లలు వచ్చి బతిలాడారు, అయ్యా చర్చిలో సామాన్లు పిల్లలు ఉన్నారండి అంటే కూడాను మీరు ఏమైపోయినా మాకు అభ్యంతరం వస్తే దాంట్లో సత్యస్తామని అన్నాడు అభినాలు చెప్పిన మాట. మేము అదే అడుగుతున్నాం ఈ రోజున. మీడియా తరఫున మేము తెలియపరుస్తుంటే, మీకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, మీరు కూడా ఒక అధికారంలో ఉన్నారు, చదువుకుని ఉండొచ్చు, కానీ చదువు తగ్గినట్టు న్యాయం చేయండి. డబ్బు కమ్ముడుకు పోయి అన్యాయం వైపు కొమ్మ కాస్తే ఈ ప్రపంచంలో న్యాయం అన్నది కరువు అయిపోద్ది. ఏదో పేరుకు చెప్పుకోవడానికి న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ఉన్నాయి అనుకోవడమే తప్ప ఇంకొక దానికి ఉపయోగం పడరని ఈ విధంగా డబ్బున్న వాళ్ళకి అట్లా కొమ్మకు కాస్తే, లేని వాళ్ళు మరి డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఇన్నర నుంచి 3 రోజుల నుంచి మీడియా ద్వారా అందరూ చూస్తున్నారు. ఎంతమంది ఎంత గోడు పెట్టుకున్నారు. అవతల వాళ్ళకి ఏంటంటే మేము కొనుక్కున్నామని అధికారం వాళ్ళకు ఉండొచ్చు, కానీ చర్చిలు కూల్చే అధికారం మీకు లేదు. మేము చర్చి తరఫున మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటాం. మాకు చర్చి కట్టించి ఇవ్వాలి, స్థలంలో ఇక్కడే కట్టాలి, అది మా కోరిక.